అసలు లోన్స్ అనేది కట్టకపోతే అసలు ఏమవుతుంది? ఆత్మహత్య చేసుకునేంత వరకు అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మీరు కొన్ని వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగింది. అసలు లోన్స్ అనేది కట్టకపోతే ఇప్పుడొచ్చే నష్టం అయితే ఏం లేదు. వాళ్ళైతే రికవరీకి వచ్చి ఈయన్ని ఇబ్బంది పెట్టడానికైతే లేదు. దానికోసం ఎందుకు ఇంత ఇది చేయాలి అని. అదే మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఏంది అంటే, ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే, ఒకసారి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తది కంపల్సరీ. అది ఎవ్వరైనా సరే లైఫ్‌లో. ఎంత చిన్న వ్యక్తి నుంచి, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తది. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చినప్పుడు, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొంతమంది దాన్ని సెట్ చేసుకుంటారు. బ్యాకప్ ఉండటం కావచ్చు, లేకపోతే మంచి కుటుంబం ఉండి వాళ్ళు హెల్ప్ చేయటం కావచ్చు, ఏదో ఒకటి కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. భారతదేశంలో ప్రధానంగా వచ్చరికి ఏంటంటే, మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ, లేకపోతే జనరల్గా కానీ మనకి ఏంటంటే ఇప్పుడు లోన్స్ అనేవి ఎక్కువ కావటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడున్న యూత్ అంతా ఆత్మహత్య చేసుకుంటారు. యూత్ కావచ్చు, కుటుంబాలు కావచ్చు, కుటుంబాలు మీరు ఏ రోజు పేపర్ చూడండి కంపల్సరీ ఒకటో రెండో ఫైనాన్షియల్ ఆత్మహత్యలు ఉంటాయి ఎవ్రీడే. సో మనందరికి చెప్పేది ఏంటి అంటే, ఆ ఫైనాన్షియల్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే మనం దాని నుంచి బయటపడవచ్చు, చనిపోవాల్సిన అవసరం లేదని చెప్తాను. అంటే పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటే పెద్ద పెద్ద లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బిజినెస్ పర్పస్ లోన్స్ తీసుకొని వాళ్ళు కట్టకుండా విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం కావట్లేదు. ఇంత లో క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఇంత మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అంటే ఏంటంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది ఏ విషయాన్నైనా వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తారు ఎప్పుడు కూడా. అంటే ఒక పరువుకు సంబంధించిన సమస్య కింద, తర్వాత ఫైనాన్షియల్గా వీక్ ఉన్నామంటే సొసైటీలో మనల్ని తక్కువ అంచనా వేస్తారేమో, తక్కువ చూస్తారేమో, అప్పులు ఉన్నాయంటే అవమానపరుస్తారేమో, గౌరవం ఇవ్వరేమో అనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు ఈ పరువుకు సంబంధించిన దాని మీదనే వాళ్ళు ఎక్కువ పాకులాడుతుంటారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద డబ్బులు తీసుకొని విదేశాలకు పారిపోయో, లేకపోతే పెద్ద పెద్ద లోన్లు తీసుకొని ఇండియా నుండి కట్టలేని వాళ్ళు ఏంటంటే, అది దాన్ని సంస్థాగతంగా తర్వాత వ్యవస్థ పరంగా చూస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం పర్టికులర్గా మన మిడిల్ క్లాస్ పీపుల్కి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చేసి అప్పులలో వచ్చి లొల్లి చేసిన అనుకుందాం సపోజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్, మనం ఎంబారసింగ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనకున్న అప్పుల గురించి కానీ వాటి గురించి కానీ పక్కింటోళ్ళకో, లేకపోతే ఎదురింటోళ్ళకో, లేకపోతే సొసైటీలో, లేకపోతే రిలేటివ్స్లో తెలవద్దు అనేది మనం పాకులాడుతుంటాం. ఈ అప్పులు ఉన్నాయనే విషయం తెలవద్దు అని పాకులాడే క్రమంలోనే సంఘర్షణకు లోనైపోయి, స్ట్రెస్ ఫీల్ అయిపోయి, దానికి సంబంధించిన సొల్యూషన్ ఎతుకులాడలేక చనిపోతుంటారు చాలామంది. సో దాన్ని బ్రాడ్ వేలో అర్థం చేసుకున్నప్పుడు ఏంటి అంటే, అప్పు అనేది కూడా జీవితంలో ఒక భాగమే. మనకు అన్ని రకాల సమస్యలు, హెల్త్ పరమైన సమస్యలు వస్తాయి అప్పుడప్పుడు, తర్వాత బిజినెస్ పరమైన సమస్యలు వస్తాయి, రిలేషన్షిప్లో సమస్యలు వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఈ అప్పు కూడా ఒక సమస్య ఎంతదండి. దానికి సంబంధించి మనం దాన్ని కావాల్సిన చర్యలు తీసుకోవాలి. అసలు లోన్ కట్టకపోతే ఏమవుతుంది? సో బ్యాంక్ నుంచి ఎటువంటి చట్టపరమైనటువంటి ఇప్పుడు లోన్ చర్యలు కట్టకపోతే తీసుకుంటారు? ఏమవుతుంది అని మీరు చెప్తున్నారు. నేనేమో అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను లోన్ కట్టొద్దని చెప్తున్నాడు వీడు అని చెప్పేసి అందరూ అదే అనుకొని నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు లోన్ కట్టద్దు, చట్టపరమైనటువంటి లోన్ చర్యలు ఏం కట్టద్దు, లోన్ తీసుకుంటుంది? కట్టద్దని. బ్యాంక్ వైపు నుంచి చట్టపరమైనటువంటి చర్యలు ఏం తీసుకుంటారు? నేను అదే అంటున్నా, ఎవ్వరికి కూడా లోన్ కట్టొద్దని ఎప్పుడు చెప్పాలి. అది ఎవరు చక్కగా వింటలేరు ఎవరు కూడా. ఆ! నేను అందరినీ లోన్ని ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్తున్నా అంతే. లోన్ కట్టొద్దని ఎవరితో చెప్తాను నేను. ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిగా మనకు టైం, ఇప్పుడు ఒక వ్యక్తి ఉండి అనుకో, వానికి అప్పు ఉంటుంది, వాడు ఇమ్మీడియట్లీ కట్టలేడు. అవును. వానికి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చినాం అనుకో, వాడు కట్టగలుగుతాడు. హ్మ్. హ్మ్. సో నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, లోన్ కట్టొద్దని ఎవరికి చెప్తానులే, మీరు బ్రీతింగ్ పీరియడ్ తీసుకోండి. ఒక 1 ఇయర్సో 2 ఇయర్సో 3 ఇయర్సో బ్రీతింగ్ పీరియడ్ అలా తీసుకుంటే, తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? తీసుకోవడమే మనం కోర్టుకెళ్ళి తీసుకుంటాం కదా, అదే చెప్తున్నా ఓకే. నేను. హ్మ్. సో ఇప్పుడు మనం ఒక 10 మంది దగ్గర రకరకాల కారణాల వల్ల అప్పులు చేసినాము. హ్మ్. ఈ అప్పులు చేసిన దాంట్లో ప్రధాన ప్రాబ్లం ఏం చెప్పనా, ఈ ఇంట్రెస్ట్లు కట్టట్లే మీ జీవితం వెళ్ళిపోతుంటుంది. అవును. ఆ ఇంట్రెస్ట్ కట్టి అసలు అక్కడనే ఉంటుంది. ఈ ఉన్న పైసలతోని, ఆ చుట్టుపక్కల పైసలతోని సాధ్యమైనంత వరకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వచ్చి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు బయటపడతాడు, హ్మ్. ఏది అప్పులున్నాయని చెప్పేసి. ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళందరూ వచ్చి వీని మీద దాడి చేస్తుంటారు. ఆ దాడి చేసినప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి పారిపోవటము, లేకపోతే చనిపోవటము, లేకపోతే ఇంకోటి చేయటము, ఎదుటిని చంపడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు జనరల్గా. హ్మ్. నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తులు మనకి ఏంటంటే ఆగరు. వాళ్ళు జనరల్గా వచ్చి ఇప్పుడు అప్పించినాం అనుకో, ఇంట్రెస్ట్ తీసుకున్నంతకాలం తీసుకుంటారు, మళ్ళీ తర్వాత ఆగరు. వచ్చి నాకు ఇమ్మీడియట్లీ ఇవ్వనో, లేకపోతే హాస్పిటల్ ఉన్నారనో, లేకపోతే ఇంకో ఖర్చు ఉందనో, నాకు కావాలని ఇంట్లోనే కూర్చుంటారు వాళ్ళు. ఆ ప్రెజర్ వీళ్ళు తట్టుకోలేరు. అందుకనే మనం ఏం చెప్తాము, అది బ్యాంకింగ్ అయినా లేకపోతే జనాలు అయినా సరే, నువ్వు కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ అప్లై చేసుకోవడం ద్వారా నీకు బ్రీతింగ్ టైం దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు జనాలు ఉన్నారు అనుకుందాం, మనం జనాలకు సమ్ ఎక్స్‌వైజెడ్ అమౌంట్ ఇవ్వాలి ఒక 10 మందికి, ఎవ్వరు ఆగటం లేదు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళు ఆగితే నేను ఫైనాన్షియల్గా కొద్దిగా ప్లాన్ చేసుకొని స్థిరపడగలుగుతా.
కానీ 1-2 ఇయర్స్ ఆగరు కదా. ఆగనప్పుడు ఏం చేస్తామంటే అంటే వాళ్ళకి 1-2 ఇయర్స్ కూడా ఇంట్రెస్ట్ కూడా పే చేయకుండా ఆ టైం ఇంకా పీరియడ్ వాళ్ళు ఏ తీసుకోవడానికి రకమైన మనం అవకాశం కాంటాక్ట్ ఉంటుంది. చేయకుండా అన్నట్టు ఇంకా ఆహాహా. మనం ఓకే. కోర్టుకి వెళ్ళి మనం అడ్మిషన్ చేస్తాం. సో వ్యక్తికి నేను పైసలు ఇవ్వాలా, సో ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నాకు ఒక 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ టైం ఇస్తే నేను కట్టగలుగుతా. అప్పటి వరకు ఎదుటి వ్యక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా, నన్ను కాంటాక్ట్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా నాకు ఇంజెక్షన్ ఇవ్వండి అని మనం అడిగితే కోర్టు ఇస్తుంది. ఓకే. ఆ లోపు వాళ్ళకి ఏమైనా వచ్చేది ఉంటే వాళ్ళు కోర్టు పరంగా వాళ్ళు వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. మన ఇండియాలో కోర్టు పరంగా వెళ్తే లేట్ అవుతుంది, కోర్టు పరంగా వెళ్తే లాంగ్ అవుతుంది కానీ వీళ్ళు ఏంది కోర్టుకి వెళ్ళకుండా బ్యాంక్ అయినా సరే, బ్యాంక్ ఒక అప్పు కోర్టుకి వెళ్ళి వసూలు చేసుకోవాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది. అందుకే వాళ్ళు డైరెక్ట్ వసూలు చేయకుండా ఏం చేస్తారు, బెదిరించకుండా రికవరీ ఏజెంట్లను పెడతారు. పెట్టి జనరల్గా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంది, రికవరీ ఏజెంట్లకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి ఫాలో చేయాలి. అవి ఫాలో చేస్తే వీడు ఎప్పటికీ అప్పు కట్టలేడు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ రూల్స్ అన్ని తుంగలో దొక్కేసిపోయి మన ఇంట్లో కూర్చొని హరాస్మెంట్ లాంటివి అంటే అవుతుంది. అప్పుడు బ్యాంక్ చేసినట్టు కాదు, రికవరీ ఏజెంట్ చేసినట్టు అవుతుంది. సో మనం అందుకని ఏం చేస్తుంటే బ్యాంకుకైనా సరే మన బ్యాంకును పార్టీ చేస్తూ మనం కోర్టులో కేసు వేసుకుంటే మనకి ఇంజక్షన్ ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు 2-3 times, సపోజ్ 2-3 గవర్నమెంట్ years జాబ్స్ వస్తుంది. చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా లోన్స్ తీసుకున్నారు అనుకుందాం, లైక్ పర్సనల్ లోన్స్ లైక్ అలాంటివి ఏమైనా తీసుకున్నారు, కట్టలేకపోయినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, జాబ్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటుందా వాళ్ళకి? జాబ్ పరంగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకు. ఇప్పుడు 2 అంశాలు ఉంటాయి, బ్యాంకింగ్ ఒకటి, ఎప్పుడైనా అప్పు 2 రకాలు ఉంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక రకమైన అప్పు ఉంటుంది, తర్వాత జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి తీసుకునే అప్పు ఒక రకమైన ఉంటుంది. ఇవి అనేది మన పర్సనల్ జీవితానికి సంబంధించినవి కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి తీసుకున్నానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏంది పర్సనల్ లోన్ అని, క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి కాబట్టి వాటికి ఏమి ఇబ్బంది ఏం లేదు. నువ్వు జనాల దగ్గర నుంచి తీసుకున్న అప్పు ఏందనేది ఒక పాయింట్, జనాల దగ్గర ఏమని చెప్పి తీసుకున్నావు అనేది ఒక పాయింట్. జనాల దగ్గర నువ్వు కనీసం నేను బిజినెస్ చేస్తాను తీసుకుంటే తీసుకోనికి లేదు కదా. ఇక్కడ బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు బిజినెస్ చేయడానికి లేదు. సో అట్లాంటి టైంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, కానీ బ్యాంక్స్ నుంచి ఏం ప్రాబ్లం ఏం కాదు. బ్యాంక్ నుంచి వీళ్ళు వెళ్ళి మనం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మెల్లమెల్ల కట్టుకోవచ్చు. ఎన్ని డేస్ వరకు రావచ్చు వాళ్ళు అప్లై చేసుకున్న దగ్గర నుంచి? ఆర్డర్ మనం కోర్టులో అప్లై చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కసారి సేమ్ డే వస్తుంది. మనం పొద్దున 10:30కి అప్లై చేస్తే ఈవినింగ్ 4:30 ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 70% ఆఫ్ ద అప్లికేషన్స్ సేమ్ డే డిస్పోజ్ అవుతాయి. ఓకే. ఒక 30% ఆఫ్ ద అప్లికేషన్స్ 7 days కానీ 15 days కానీ 1 month కానీ పడుతుంది. ఓకే. అక్కడ డిపెండ్ అపాన్ కేసుని బట్టి, జడ్జిని బట్టి, అక్కడ వాల్యూమ్ ఆఫ్ ద అమౌంట్స్ని బట్టి అది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి మనం ఏం చెప్తాం ఏంటంటే ఏ ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా సరే మనం ఎవరు కట్టమని ఎప్పుడు చెప్పాము. బ్రీతింగ్ పీరియడ్ తీసుకోండి, ఆ బ్రీతింగ్ పీరియడ్ తీసుకొని తీసుకోవడానికి ఆ అవకాశం టైం ఉంది. ఉంటుంది కాబట్టి ఆ టైంలో తీసుకొని దాని నుంచి కొద్దిగా సెట్ అయిపోయి కట్టమని చెప్తున్నాం మనం. సో ఇప్పటికిప్పుడు కట్టాలి అని పీకల మీద ఎవరైనా వచ్చి కూర్చుంటే ఆ టైంలో ఏం తోచక ఆత్మహత్య చేసుకోవాల్సిన నెసిటీ అయితే లేదు. సో ఒక టైం పీరియడ్ అయితే తీసుకొని దాని తర్వాత ఇదే కట్టే పాయింట్, అవకాశం అయితే ఉంటుంది. ఇదే పాయింట్ అందరికి చెప్తున్నాం, దాన్ని అందరూ ఉల్టా అర్థం చేసుకుంటారు అంతే. రైట్. నీ అప్పు ఏదైతే ఉన్నప్పుడు నీ పీకల మీద ఉండి ఇప్పుడు కడతావా సస్తావా అన్నప్పుడు మనం చేసే పని ఏముందంటే ఆ పీకల మీద ఉన్న కత్తిని తీసి కొద్దిసేపు పక్కన పెడతాం అంతే. పెట్టి 1 year 2 years 3 years టైం ఇప్పిస్తాం. ఆ టైంలో వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ కట్టుకోవడమో సెటిల్మెంట్ చేసుకోవడం లాంటివి చేస్తారు.